రైతులు, రైతు కూలీలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నిధులను త్వరలోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26 నుంచి ఈ పథకం నిధుల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకం ద్వారా భూమి లేని రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు ప్రతి ఏడాది 12,000 ఆర్థిక సహాయం అందించనుంది ప్రభుత్వం. ఈ మొత్తాన్ని 2 విడతలుగా 6,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయనున్నారు. వ్యవసాయం మీద ఆధారపడి జీవించే నిరుపేద కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు లేని కాలంలో ఈ సాయం వారికి ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో రైతు భరోసా నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొదట సంక్రాంతి నాటికి ఈ నిధులు ఇవ్వాలని భావించినప్పటికీ పరిపాలనా కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు జనవరి చివరి వారంలో రైతు భరోసా మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సాగులో ఉన్న భూములకు ఎకరానికి 6,000 చొప్పున నిధులు జమ చేయనున్నారు. అన్ని రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు చేరేందుకు సుమారు 10 రోజుల వరకు సమయం పట్టొచ్చని అంచనా. ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలు సాగు చేస్తున్న భూములను గుర్తించేందుకు ప్రభుత్వం శాటిలైట్ సర్వేలు ఉపయోగిస్తోంది. దీనివల్ల వాస్తవంగా సాగు చేస్తున్న రైతులకి రైతు భరోసా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. సాగు చేయని భూములకు ఈసారి నిధులు మంజూరు కాకపోవచ్చని సమాచారం. మరోవైపు ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొత్త జాబ్ కార్డులు మంజూరు కాకపోవడం కొందరికి ఇబ్బందిగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కూడా ఉపాధి హామీ ద్వారా కొంత మొత్తాన్ని చెల్లించాలనే నిర్ణయం తీసుకోవడంతో జాబ్ కార్డు అవసరం మరింత పెరిగింది. ఇదే క్రమంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులైన వారి వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన భూమి లేని నిరుపేద కూలీలను అర్హులుగా గుర్తించింది. ఈ పథకానికి అర్హత పొందాలంటే తెలంగాణ రాష్ట్ర నివాసిగా ఉండాలి, తమ పేరుపై ఎలాంటి భూమి ఉండకూడదు, ఉపాధి హామీ కింద కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఒకే కుటుంబంలో ఒక్కరికే ఈ సాయం అందించనున్నారు. దాదాపు 12 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని అంచనా. ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.